హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు వదినమ్మ ఛానల్. వదినమ్మ ఛానల్లో ఇవాల్టి స్పెషల్ బాదాం మిల్క్. ఇన్స్టెంట్గా మనం తెచ్చుకునే బయట దొరికే ఇన్స్టెంట్ బాదం పౌడర్ కన్నా మనము ఇంట్లో బాదములు నానబెట్టి చక్కగా ఈ విధంగా చేసుకుంటే బాదం మిల్క్ని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. బాదములతోనే ఇంట్లో చేసుకోండి ఫ్రెండ్స్, చాలా హెల్దీ అండి. మనం బయట దొరికే ప్రొడక్ట్స్ కన్నా ఇంట్లో చేసుకునే ఈ బాదం మిల్క్ చాలా మంచిది. మనకి బయట పాలులో వేసేసుకునే ఇన్స్టెంట్ బాదం పౌడరు అమ్ముతూ ఉంటారు. అలాంటిది కన్నా మనం బాదం నానబెట్టి చక్కగా నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా హెల్దీ, పిల్లల నుంచి పెద్దల వరకు తాగొచ్చండి. ఈ బాదం మిల్క్ అనేది చాలా హెల్దీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాదం మిల్క్ని డైలీ తీసుకోండి ఫ్రెండ్స్. ఇమ్యూనిటీ బూస్టర్ అంటారు కదా, దానిలాగా కూడా పనికొస్తుందండి. ఇప్పుడు బాదముల్ని ఒక 30 దాకా నానబెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఒక 3-4 అవర్స్ నానబెట్టేసుకుంటే ఈజీగా మనకి దానిపైన పొట్టు వచ్చేస్తుందండి. మీరు ఒకవేళ నానబెట్టుకోకపోతే వేడి నీళ్ళల్లో బాగా నీళ్లు తెరిలిన తర్వాత ఈ బాదముల్ని వేసేసుకొని ఉడకపెట్టేసి ఒక 2 నిమిషాల్లో ఉడికిపోతాయండి. 2 నిమిషాలు ఉడకపెట్టి ఆ నీళ్లు వంపేసి కూడా మీరు ఈ విధంగా పైన పొట్టు తీసేసుకోవచ్చు. పైన తొక్క తీసేసి మనము ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఈ పప్పులన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకుందాం. 3 కప్పులకి నేను 30 బాదం పప్పుల దాకా వేసాను ఫ్రెండ్స్. మీరు చూసుకొని మీ చిక్కదనాన్ని బట్టి బాదంలనే తీసుకోవాలి. అలాగే కొంచెం ఒక 4 పిస్తా 3 బాదం వేసేసాను. కొంచెం టేస్ట్ కోసమేనండి. ఇవి వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే పర్వాలేదు. మిక్సీలోకి వేసేసి మనము ఈలోపు మిక్సీ పట్టుకునే లోపు పాలని బాగా బాయిల్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి బాదముల్ని. ఇప్పుడు పాలు బాగా తెరలాలి ఫ్రెండ్స్. ఇలా బాగా పొంగు వచ్చిన తర్వాత 3-4 సార్లు కొంచెం బాగా తెరలేదాకా ఉంచుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా బాగా పొంగు వచ్చిన తర్వాత వీటిని బాగా ఇట్లా కలుపుతూ పక్కన ఇవి ఫుల్ క్రీమ్ మిల్క్ అండి. మీరు మామూలు మిల్క్ అయినా తీసుకోవచ్చు. 1/2 లీటర్ చిక్కటి పాలు పోసుకోండి, మంచి టేస్ట్ ఉంటాయి చిక్కటి పాలు అయితేనే. 1/2 లీటర్కి ఒక 5 టీ స్పూన్ల షుగర్ అనేది నేను వేసాను. బాగా పాలు తెరలి బాగా చిక్కబడిన తర్వాత మీరు వేసుకోండి ఫ్రెండ్స్ షుగర్ అనేది. షుగర్ కూడా బాగా ఈ పాలల్లోకి మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఈ బాదం పేస్ట్ అంతా వేసేసుకోండి. బాదం పేస్ట్ కూడా బాగా ఉడకాలి ఫ్రెండ్స్, పచ్చిగా లేకుండా మనకి ఈ పాలల్లో ఒక నిమిషంలోకి ఉడికిపోతుంది. ఇది వచ్చి సాఫ్రాన్ ఫుడ్ కలర్ అండి. మీకు దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే కుంకుమ పువ్వు వేయటం చాలా మంచిది ఫ్రెండ్స్. కుంకుమ పువ్వు కూడా లేకపోతే మీరు హెల్దీగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చక్కగా ఈ పాలల్లో కొంచెం పసుపు అయినా వేసుకొని తీసుకోండి, చాలా హెల్దీ అండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పాలల్లో కొంచెం పసుపు వేసుకొని, పిల్లలకు కూడా తెలియదు ఫ్రెండ్స్ పసుపు వేస్తే బాదం మిల్క్ అని తాగేస్తారు కదా, లైట్గా వేసుకోండి పసుపు వేసేసి ఇంకా మనం సర్వ్ చేసుకోవటమే ఫ్రెండ్స్. పసుపు వేసి 1 నిమిషం పాటు వేసిన తర్వాత 1 నిమిషం పాటు కలుపుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. నేనైతే ఇలాచీ పౌడర్ వేయట్లేదండి, డైరెక్ట్గా ఇదే విధంగా సర్వ్ చేసేసుకోవడమే ఫ్రెండ్స్. ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. మీరు రోజు తీసుకోండి ఫ్రెండ్స్, చాలా హెల్దీ. మీరు కూల్గా కావాలంటే కూల్గా తాగొచ్చు, హాట్గా కావాలంటే హాట్గా కూడా ఈ మిల్క్ తాగొచ్చు. అంతే ఫ్రెండ్స్, ఈ బాదం మిల్క్ రెడీ అయిపోయినాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.